ఆఫీసులు, సినిమా టాకీస్‌లు, పెద్ద పెద్ద మాల్సు, రైల్వే స్టేషన్‌లు, బస్ స్టాండ్‌లల్లా వాష్‌రూమ్‌ల ముందు ఎవలు ఎండ్లకు పోవాలనో తెలిసేటట్టు పురుషులు, మహిళలు అని రాసి పెడతారు. ఎందుకన్నా మంచిదని పురుషుల పేరు కింద ఒక మొగాయన బొమ్మ, మహిళల పేరు కింద ఒక ఆడామె బొమ్మ అతికిస్తారు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఫంక్షన్ హాల్‌లో ఏం బొమ్మలు పెట్టిల్లో చూడుండ్రి. పిచ్చి ముదిరింది నెత్తికి రోకలి చుట్టుమన్నాడట ఎనకటికొకడు. గీ నడుమ క్రియేటివిటీ ఎక్కువై కొంతమంది ఏసే చేష్టలు కూడా గట్లనే ఉంటున్నాయి. ఆగో గోడకేలాడదీసిన ఫోటోలు ఎవరియో యూషిన్ రానుల్లా. యువతల దిక్కు ఛత్రపతి శివాజీ మహారాజ్, అవతల దిక్కున్నేమో మహారాణి పద్మావతి. శివాజీ మహారాజు పేరు వినబడితేనే కొందరికి రోమాలు నిక్కబొడుసుకుంటాయి. ఆయన దేశభక్తి, ధైర్య సాహసాల ఎన్నో కథలున్నాయి. అందుకే శివాజీ మీద అభిమానంతోని వాళ్ళెవలో ఆయన ఫోటో, మహారాణి పద్మావతి ఫోటో గక్కడ పెట్టుకున్నారేమో అనుకుంటారు చాలా మంది. పెట్టుకుంటే మంచిదే, తప్పు పట్టేదేం లేదు. కానీ అవి తీసుకుపోయి ఎక్కడ పెట్టిండ్లో తెలుసా? అగో చూడుండ్రి, టాయిలెట్లా. పురుషుల దిక్కు శివాజీ మహారాజు ఫోటో, ఆడోళ్ళ దిక్కేమో మహారాణి పద్మావతి ఫోటోలు పెట్టిండ్రు. ఆ ఫోటోలు చూసి అక్కడికి వచ్చినోళ్ళు షాక్ అయిండ్లు. అరే ఓ ఎవర్రా గీ ఫోటోలు వాష్రూమ్ లో పెట్టింది, పెయి ములముల అంటున్నదా ఏంది? ఎంబటే గా ఫోటోలు తీయకపోతే ఆ తర్వాత ఏం జరిగినా మా బాధ్యత కాదు అని కొంతమంది సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చిర్రు ఆ హాల్ ఓనర్లకు. ఏదన్నా పని చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించరా? ఏది దోస్తే అది చేస్తారా అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.